ఎలాగైతే మొదటి శతాబ్దంలో కలిగాయో, దైవత్వంలో ఉన్నటువంటి ఆ ముగ్గురికి ఎటువంటి మహిమ ఘనత ప్రభావములు కలిగాయో, అలాగే నేడు కూడా మనం దైవత్వంలో ఉన్నటువంటి ముగ్గురికి కూడా ఆ మహిమ ఘనత ప్రభావములు మన జీవితం ద్వారా కలగాలి. కేవలం ఆదివారం మాత్రమే కాదు, ఆదివారం మాత్రమే మనం దేవుని స్తుతించడానికి నియమింపబడలేదు. 2 గంటలు మాత్రమే దేవునికి మహిమ ఘనత ప్రభావం ఇవ్వడానికి మనం నియమింపబడలేదు. కానీ ఆదివారం సంఘంగా కూడి మనం ఏం చేస్తాం? ఆరాధిస్తాం. మరి మిగతా రోజు సోమవారం నుండి శనివారం వరకు కుటుంబంగా, వ్యక్తిగతంగా మన జీవితాల ద్వారా దేవునికి మనం ఏమి ఇవ్వబోతున్నాం? ఘనత, మహిమ, ప్రభావం. ఆయన గురించి మాట్లాడినప్పుడు, వాక్యం గురించి మాట్లాడినప్పుడు, సో ఎప్పుడైతే వాక్యం గురించి మనం మాట్లాడతామో అక్కడ ముగ్గురు ఇమిడి ఉన్నారు. వాక్యం అనగానే ఆ వాక్యంలో ముగ్గురు ఉన్నారు. దేవుడు ఉన్నాడు, తండ్రి దేవుడు ఉన్నాడు, నేర్పిస్తున్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆ ముగ్గురు ఉంటేనే ఈరోజు ఈ వాక్యం ఉంది. ఎందుకంటే దేవుడు కూడా అంటే పాత నిబంధనలో యెహోవా దేవుడు వాక్యం గురించి చెప్తూ తన నామము కంటే ఆయన వాక్యాన్ని ఏం చేశాడు? గొప్ప చేశాడు. సో ఆ వాక్యం ఎవరు? యేసు. కాబట్టి యేసుక్రీస్తుని గొప్ప చేసింది ఎవరు? దేవుడే. దేవుడే యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియచేయాలి, లోకమంతటికి తెలియాలి. కాబట్టి యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని మనం ఈరోజు అనుభవిస్తున్నాం. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా ఇటువైపు కుమారుని యొక్క గొప్పతనాన్ని మనం ఏం చేస్తాం? స్తుతిస్తున్నాం, ఇతరులకు తెలియజేస్తాం. కాబట్టి క్రీస్తు సంఘంగా మనం యేసుక్రీస్తు విషయంలో మరింత లోతుగా, డెప్త్గా ఆయన గురించి నేర్చుకుంటూ ఆయన అలాగే జీవించడానికి మనం ఏం చేయాలన్నమాట? ప్రయత్నించాలి. అదే తండ్రికి ఆనందం. మనం అందరం క్రీస్తుని వెంబడించినప్పుడు తండ్రికి ఏంటన్నమాట? ఆనందం. మనం క్రీస్తు అడుగుజాడలు నడిచినప్పుడు తండ్రికి ఏంటి? ఆనందం. కాబట్టి మరి ఆ ఆనందాన్ని మొదటి శతాబ్దంలో అనుభవిస్తూ ఉండగా వారికి గొప్ప హింసలు వచ్చాయి కదా. క్రీస్తును వారు అంగీకరించి క్రీస్తు యొక్క మార్గంలో నడుస్తున్నప్పుడు, క్రీస్తును ప్రకటిస్తున్నప్పుడు, క్రీస్తును గొప్పగా చేస్తున్నప్పుడు ఏమొచ్చే వారికి? హింసలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. ఈడ్చుకెళ్ళారు. ఒకవైపు యూదులు, ఇంకొక వైపు రోమీయులు. సో వారికి శత్రువు వాళ్ళందరూ, అంటే ఇటు యూదులు, ఇటు రోమీయులు, వారు క్రీస్తును వెంబడిస్తున్న, క్రీస్తును ప్రకటిస్తున్నటువంటి వారిని హింసించి, శ్రమల పాలు చేసి చంపారు. అయినా కూడా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏమాత్రం కూడా వెనకడుగు వేయలేదు. క్రీస్తు కొరకు తమ ప్రాణములను ఏం చేశారు? అలా ఇచ్చినటువంటి వారి ఆత్మలు ఘోషిస్తున్నాయంట. ఏమని? ప్రభువా, దేవా, ఎందాక తీర్పు తీర్చచేయుడు. క్రైస్తవుల్ని హింసించుచున్నటువంటి వారిని నువ్వు శిక్షింపవా? దీనికి అంటే ఎండు లేదా, ముగింపు లేదా? వారిని అలాగే ఉంచుతావా? అప్పుడు దానికి సొల్యూషన్ ప్రకటన గ్రంథంలో తెలియజేస్తున్నారు. ఓకే, సో మొదట భాగం మనం చూసాం. క్రైస్తవులను హింసించినటువంటి అవిశ్వాసులైన యూదులకు దేవుడు తీర్పు తీర్చాడు. అది మనం ఎన్నో అధ్యాయం నుంచి 6 నుండి ఎన్నో అధ్యాయం? 11 అధ్యాయం. 6 నుండి 11 అధ్యాయం. ఒకసారి మళ్ళీ ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పండి చూద్దాం. ఫస్ట్ చాప్టర్లో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఉంది. యోహాను కలిగిన దర్శనం. సో ఫస్ట్ ప్రారంభంలో ఏంటి? శుభములు తెలియజేసి 7 సంఘాల వారికి యోహాను ఎవరు అంటే యోహాను ద్వారా శుభములు తెలియజేస్తాయి. ఎవరు? తండ్రైన దేవుడు శుభములు యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా 7 సంఘాలకి ఏంటనమాట? శుభములు తెలియజేయడం జరిగింది. అదే 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క దర్శనం కానీ. సో 1వ అధ్యాయం అనగానే ఏం గుర్తుకు రావాలి? 7 సంఘాలకి తండ్రైన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఏం చేశాడన్నమాట? శుభములు తెలియజేశాడు. తర్వాత యోహానికి యేసుక్రీస్తు యొక్క దర్శనం కనిపించింది.
రెండో అధ్యాయం 3వ అధ్యాయం 7 సంఘాలకి యేసుక్రీస్తే స్వయంగా రాసినటువంటి పత్రిక. అంటే యేసుక్రీస్తు రాయించాడు, ఎవరి ద్వారా? యోహాను ద్వారా రాయించాడు 7 సంఘాలకి. అంటే వాళ్ళ స్థితిగతుల్ని, ఆత్మీయంగా వారు ఏ స్థితిలో ఉన్నారు, వారు ఎంతవరకు ఎదిగారు, ఎంతవరకు దిగజారిపోయారు, సో మారు మనసు పొందాల్సినటువంటి అవసరత ఏ విషయాల్లో ఉన్నాయి అని 7 సంఘాలకి రాయడం జరిగింది. అందులో 2 సంఘాలకి మాత్రం ఎటువంటి నిందను మోపలేదు. అంటే 2 సంఘాల మీద మాత్రం ఏ తప్పులు, ఏ కంప్లైంట్స్ లేవు. ఏ సంఘాలు? ఫిలదెల్ఫియా, స్మర్ణ, ఫిలదెల్ఫియా సంఘాల మీద ఏం లేవు అనమాట, కంప్లైంట్స్ లేవు. మిగతా 5 సంఘాలు మారు మనసు పొందాల్సిన అవసరం. 4వ అధ్యాయంలో ఏముంది? సింహాసనాసీనుడైనటువంటి దేవునికి ఏం జరుగుతుంది? అక్కడ ఆరాధన జరుగుతుంది. ఎవరెవరు ఆరాధిస్తున్నారు అక్కడ? 24 పెద్దలు, దూతలు, 4 జీవులు ఆరాధిస్తున్నారు. 4వ అధ్యాయం. ఓకే. 5వ అధ్యాయంలో ఎవరు? వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అక్కడ ఉంది. అంటే ఎవరు? సో యేసుక్రీస్తుకి ఏం జరిగింది అనమాట? అక్కడ ఆరాధన జరిగింది. ఎవరెవరు చేశారు? 24 పెద్దలు, కోట్ల కొలది దేవదూతలు, 4 జీవులు. యేసుక్రీస్తు కూడా సాష్టాంగపడి నమస్కారం చేసి ఆయన ఏం చేశారనమాట? పొగిడారు యేసుక్రీస్తుని. అర్హుడు ఘనత, మహిమ, ప్రభావము. నెక్స్ట్ ఇద్దరిని కలిపి స్తుతించారు. 4వ అధ్యాయంలో మొదట తండ్రిని ఆరాధించారు, 2 యేసుక్రీస్తుని ఆరాధించారు. 3rd సీన్లో ఇద్దరిని కలిపి ఏం చేస్తున్నారు? అక్కడ ఆరాధిస్తున్నారు. ఇద్దరికి మహిమ, ఘనత, ప్రభావం కలిగి. 5వ అధ్యాయం 4, 5లో విషయం. 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పబడు. 6వ అధ్యాయంలో 6 ముద్రలు ఎవరు విప్పారు? ఆ ముద్రను విప్పుడకు యోగ్యుడని యేసుక్రీస్తు యోగ్యుడు. ఆ 6వ ముద్రలు విప్పాడు. సో 6 నుండి 11 అధ్యాయంలో ఓవరాల్ ఏముంటుంది అనమాట? క్రైస్తవులను హింసించిన అవిశ్వాసులైన యూదుల మీదకి దేవుని తీర్పు. 12వ అధ్యాయం సాతాను యొక్క మూడు సార్లు సాతాను ఏమవుతున్నాడు? అక్కడ ఓడిపోతున్నాడు. మొదట ఓటమి ఎక్కడ జరిగింది? యేసుక్రీస్తు యొక్క జననం. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయన్ని మృంగడానికి ప్రయత్నించాడు. అక్కడ ఏమయ్యాడు అనమాట? ఓడిపోయాడు. నెక్స్ట్ 2 మరణం దగ్గర ఆయన్ని ఓడించాలనుకున్నాడు. కానీ ఆయన విజయవంతంగా శిలువ మ్రాణంలో అపవాదిని తన రక్తం చేత ఏం చేశాడనమాట? జయించాడు. 3వ రోజు తిరిగి లేచుట ద్వారా అపవాది సంపూర్ణంగా ఏమయ్యాడు అనమాట? ఓడిపోయాడు. ఆయన ఆరోహణమై దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. 2 సార్లు ఓటమి జరిగింది. 3వ ఓటమి ఏంటన్నమాట? 3వ ఓటమి ఏంటి? పరలోకంలో మిఖాయేలుతోటి అతని దూతలతో యుద్ధం చేయడం. అక్కడ వాడు ఏమయ్యాడు అనమాట? ఓడిపోయి అక్కడ నుంచి పడద్రోయబడ్డాడు. పడద్రోయబడిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? వాడు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి క్రైస్తవులతో ఏం చేస్తున్నాడు అనమాట? మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులతో యుద్ధం చేస్తున్నాడు. ఎవరిని ఉపయోగించుకొని? రోమా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని, అబద్ధ ప్రవక్తని ఉపయోగించుకొని క్రైస్తవుల మీద ఏం చేస్తున్నాడు అనమాట? యుద్ధం చేస్తున్నాడు. మొదటి శతాబ్దంలో కూడా వాడు ఎంత యుద్ధం చేసినా, రోమా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకున్నా, అబద్ధ ప్రవక్తను ఉపయోగించుకున్నా ఎవరు విన్ అవుతున్నారు? అక్కడ క్రైస్తవులే గెలుస్తున్నారు. ఆ విషయాన్ని 12వ అధ్యాయంలో ఒక క్లుప్తంగా 3 పాయింట్లు చెప్పేశాడు. అర్థమైందా? 13 నుండి మనం చూసాం. 13 నుండి 19 అధ్యాయులేమో ఎలా రోమా సామ్రాజ్యం పతనం అవుతుంది, ఎలా రోమా సామ్రాజ్యానికి దేవుడు తీర్పు తీరుస్తాడనేది మనం చూస్తున్నాం. 13, 14, 15, 16 అధ్యాయులు చూసాం కదా. 16 అధ్యాయుల్లో కూడా ఏముంటది అనమాట? ఎటెల్లా మీకు మెయిన్ ఫోకస్ ఎవరు ఉండాలి? దేవుడు రోమాని ఏం చేయబోతున్నాడు? నాశనం చేయబోతాడు, శిక్షించబోతాడు. ఎలా శిక్షిస్తాడు, ఎలా నాశనం చేయబోతాడు అనేది స్టోరీ అన్నమాట. దాన్ని సింబాలిక్ గా, అలంకార రూపకంగా ఏం చేస్తాడనమాట? యోహానికి తెలియజేస్తాడు. సో ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాం? 16 అయిపోయిందా? 17 చెప్పాలి కదా. 16 కూడా అయిపోయిందమ్మా. 17 చెప్పాలి. 16 కూడా అయిపోయింది.
16లో ఒకసారి 12th వర్స్ చూడండి. 16 అధ్యాయం 12లో 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా, ఏ నది? సో బబులోను అంటే బబులోను రోమా సామ్రాజ్యం ఏ పేర్లతో పోల్చబడింది? ఏమేమన్నారు? రోమా సామ్రాజ్యాన్ని బబులోను అన్నారు, ఇంకా బబులోను, మరి అలాగే క్రూర మృగము, ఇంకా ఈజిప్ట్, ఐగుప్తుకి పోల్చాడు. అంటే ప్రకటన గ్రంథంలో రోమా సామ్రాజ్యాన్ని ఎక్కడ కూడా రోమా అనే పదం వాడకుండా ఏం చేశాడనమాట, బబులోని రోమా చోట బబుల్ అనే పేరు వాడాడు, క్రూర మృగం అనే పేరు వాడాడు, ఐగుప్తు అనే పేరు వాడాడు. ఓకే, యూఫ్రటీస్ నది పేరు కూడా వాడాడు. యూఫ్రటీస్. సో ఈ యూఫ్రటీస్ నదిని ఆనుకునే ఉండే సిటీ ఏది? బబులోన్ అన్నమాట. బబులోన్ పట్టణం ఏ నదిని అనుకునింది అనమాట? ఇప్పుడు ఢిల్లీ ఏ నది మీద ఉంది? యమునా నది. యమునా నది అంటే మనకి ఏ సిటీ గుర్తుకు రావాలి? ఢిల్లీ. కృష్ణా నది అనగానే ఏ సిటీ గుర్తుకు వస్తుంది? గోదావరి, విజయవాడ. గోదావరి అనగానే రాజమండ్రి. అలా. ఓకే, కావేరి అనగానే మైసూరు. సిటీ పేరు. ఒక నది చెప్పగానే ఆ నర్మదా అనగానే నర్మదా రివర్, గుజరాత్. నేత్రావతి అనగానే మంగళూరు. ఓకే, అలా. హూగ్లీ అంటే కలకత్తా. అలా మన దేశం ఎన్ని నదులు ఉన్నాయి చాలా చూస్తున్నారు. చదవలేదా? మన దేశంలో ఉన్న నదుల పేర్లు, ఆ నదుల దగ్గర ఉన్న సిటీలు తెలియకపోతే ఎలా? ఓకే, తుంగభద్ర అనగానే ఓకే, బస్పేట్. ఇంకొక సిటీ ఆంధ్రాలో ఏ సిటీ గుర్తు రావాలి? కర్నూలు. ఇలా ఒక ప్రతి నది దగ్గర సివిలైజేషన్ స్టార్ట్ అవుతుంది. నీళ్ళు ఎక్కడ ఉంటే, నదులు ఎక్కడ పారితే అక్కడ ఏదవుతుంది అనమాట, సివిలైజేషన్ స్టార్ట్. అందుకే మన నాగరికత, ఇండియన్ సివిలైజేషన్ లో సిండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఆ సింధు నాగరికత మనదంతా కూడా. అంటే మన నాగరికత ఎక్కడ స్టార్ట్ అయింది? సింధు నది దగ్గర స్టార్ట్ అయింది. సింధు నది ఎక్కడ ఉంది? పంజాబ్, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉంది. అక్కడ నుండి స్టార్ట్ అయింది. అందుకే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఆ ఇండస్ నుంచి వచ్చిన పేరునే ఇండియా. ఓకే, ఆ నది పేరులో నుంచి వచ్చింది అన్నమాట. ఇండియా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందన్నమాట? ఇండస్ నుంచి వచ్చింది. సింధు నుంచి వచ్చిన పేరే హిందూ. హిందూ అనేది. ఓకే, సో అలా యూఫ్రటీస్ నది అనగానే ఏ సిటీ గుర్తుకు రావాలి? బబులోన్. సో ఇప్పుడు రోమాని సిటీతో పోల్చాడు, ఆ సిటీ దగ్గర ఉన్న నదితోనూ పోలుస్తున్నాడు. సో యూఫ్రటీస్ అన్న రోమానే, ఇక్కడ ప్రకటనలో మాత్రం సింబాలిక్ అన్న. ఐగుప్తుని అన్న రోమానే, క్రూర మృగం అన్న. ఇప్పుడు చూడండి 12వ వచనం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా, తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయిను. అంటే ఇప్పుడు రోమా యొక్క బలం ఏంటంటే, నది ఉంది, నది అవతల రోమా ఉంది, రోమ్ సిటీ ఉంది. సో ఎవరైనా వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే ఈ నది దాటే వెళ్ళాలి. సో ఎప్పుడు నదిలో నీళ్లు ఉన్నప్పుడు వీళ్ళు దాటుకొని రోమా దగ్గరికి రావాలంటే కష్టం. అందుకే రోమాని ఎవరు కూడా ఏం చేయలేకపోయారు అనమాట, ఓడించలేకపోయారు, గెలవలేకపోయారు. దాని పవర్ ఏదంటే నదే. ఓకే, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, ఈ నదిని ఏం చేయబోతున్నాడు? ఎండిపోయేటట్లు చేస్తాడు. అప్పుడు రాజులందరూ ఏం చేస్తారనమాట, వేరే తూర్పు నుంచి ఈస్ట్ నుంచి వచ్చే కింగ్స్ అందరూ కూడా ఏం చేస్తారంట, ఆ నదిని
ఎండిపోయింది కాబట్టి ఆ నదిని దాటి రోమా మీద ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు. అప్పుడు రోమా సామ్రాజ్యం ఏమవుతుంది? కూలిపోతుంది. ఓకే, సో దాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అందుకే 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపక తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. తర్వాత మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్ మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేశాను. సో హర్ మెగిద్దోన్ అనగానే ఏం గుర్తుకు రావాలన్నమాట? వార్, యుద్ధం. ఎన్నో యుద్ధాలు జరిగిన ప్లేస్ ఏదన్నమాట? మెగిద్దో. ఆ మెగిద్దో దగ్గర అనేక వందల సంవత్సరాల నుంచి గొప్ప గొప్ప యుద్ధాలు జరిగాయి. న్యాయాధిపతుల కాలంలో గిద్యోను యుద్ధం అక్కడ జరిగింది. దెబోరా అక్కడ యుద్ధం చేసింది. వార్ ప్లేస్ అన్నమాట. అలాగే బీసీలో కూడా కొన్ని యుద్ధాలు జరిగాయి. 7లో యుద్ధాలు జరిగాయి. వరల్డ్ వార్ కంటే ముందు కొన్ని యుద్ధాలు అక్కడే జరిగాయి. సో ఆ మెగిద్దో అంటే యుద్ధానికి ప్లేస్ అన్నమాట. ఇప్పుడు మనకి కాశ్మీర్ అనేది ఏం గుర్తుకు వస్తుంది? ఎప్పుడు యుద్ధం జరిగే ప్లేస్ అన్నమాట. ఎల్ఓసి అనగానే, లైన్ ఆఫ్ కంట్రోల్ అనగానే ఎప్పుడు యుద్ధాలు జరిగాయి. మన దేశ సైనికులు ఎప్పుడు ఆ యుద్ధంలో ఏం చేస్తారు అన్నమాట? పోరాడుతూనే ఉంటారు. ఎప్పుడు ఓకే ఉగ్రవాదులు వస్తారో తెలియదు. మన దేశాన్ని కాపాడడం కోసం ఆ లైన్ ఆఫ్ కంట్రోల్లో ఏం చేస్తుంటారు అన్నమాట? ఎప్పుడు పహారా కాస్తుంటారు. ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు. సో ఆ ప్లేస్ అనగానే మనకి ఏం గుర్తుకు వస్తుంది? అమ్మో, యుద్ధ ప్రాంతం. అలా మెగిద్దో అనగానే ఏం గుర్తుకు రావాలన్నమాట? సో ఇప్పుడు ఆ మెగిద్దో దగ్గర వీళ్ళందరినీ పోగు చేస్తారంట దేవుడు. అప్పుడు అక్కడ ఏం చేస్తారు? యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో రోమా ఏమవుతుంది? పతనం అవుతుంది, కూలిపోతుంది. అలా దేవుడు ప్లాన్ చేశాడు రోమాకి. మళ్ళీ ఏమన్నాడు? తాను దిగంబరుడుగా, ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు నది. సో కాబట్టి శత్రువుల్ని నాశనం చేసే బాధ్యత ఎవరిది? దేవుడిది. దేవుడు శత్రువుల్ని నాశనం చేస్తాడు. అది రోమా అయినా ఏ ప్రభుత్వం అయినా సరే. కానీ మీ బాధ్యత ఏంటి? ప్రజల బాధ్యత ఏంటన్నమాట? కాపాడుకోవడం. తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు రక్షణను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి హింసలు వచ్చినా ఏం చేయాలన్నమాట? మనల్ని మనం కాపాడు, మన ఆత్మని కాపాడుకోవాలి. దీనివల్ల ఏం కలుగుతుందన్నాడు? అంతకుముందు మనం ఒకసారి చూసాం. ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనలో ఉన్న ఓర్పు, సహనము, ప్రేమ ఇవన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ ఎప్పుడు? శ్రమలు, హింసలు, కష్టాలు వచ్చినప్పుడే కదా. నీకు ఓర్పు ఉందో లేదో ఎప్పుడు తెలుస్తుంది? శ్రమలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు. ప్రేమ ఉందనేది ఎప్పుడు తెలుస్తుంది? ఇదే ఈ టైంలోనే. అన్ని బాగున్నప్పుడు ప్రేమించడం వేరు, సమస్యలు వచ్చినప్పుడు ప్రేమించడం. సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అప్పుల ప్రాబ్లమ్స్ వచ్చినా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దేవుని మీద ప్రేమ కానీ, భక్తి కానీ ఏమాత్రం మనకేం కాకూడదు, తగ్గకూడదు. సహోదరుల మీద ప్రేమ ఏమాత్రం కూడా ఏం కాకూడదు, తగ్గిపోకూడదు. సంఘం మీద గౌరవం, సంఘ సభ్యుల మీద గౌరవం ఏమాత్రం కూడా ఏం కాకూడదు అన్నమాట, తగ్గిపోకూడదు. అది దేవుడు చూస్తున్నాడు అన్నమాట. అందుకు దేవుడు నేను చేయాల్సిన పని నేను చేస్తా, వాళ్ళని కూలుస్తాను, వాళ్ళని నాశనం చేస్తాను. కానీ మీ బాధ్యత ఏంటంటే మీ వస్త్రములను మీరేం చేసుకోవాలి? అక్కడ తమ దిశములను చూతురేమో అని తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున తన దిశములను చూతురేమో అంటే ఏంటన్నమాట? సిగ్గు. మనం ఈ వస్త్రాలు మన సిగ్గుని ఏం చేస్తున్నాయి అనమాట? మన మనాన్ని కాపాడుతున్నాయి.
వస్త్రాలు మన మానాన్ని కాపాడుతున్నాయి, అందుకే మనం ధైర్యంగా తిరుగుతున్నాం. అదే వస్త్రము లేకపోతే మనం ఏం చేస్తాం అనమాట? ఆదామవ్వలు దాక్కున్నారు, భయపడ్డారు, సిగ్గు వచ్చింది, దాక్కుని దేవా మేము దాక్కుని ఉన్నాం, నీకు భయపడి దాక్కుని ఉన్నాం అంటే ఆ సెన్స్ అన్న. మనకి ఎప్పుడు ఆ సెన్స్ ఉండాలి. ఏ సెన్స్? మనము సిగ్గుమాలిన పనులు చేయకూడదు, అవమానకరమైన పనులు చేయకూడదు, సిగ్గుపోయే పనులు చేయకూడదు అని చెప్పి నీ వస్త్రంలో నువ్వేం చేసుకోవాలన్నమాట? కాపాడు. సిగ్గుపోతుంది అంతే. అందుకే మనం డ్రెస్ అయ్యి వచ్చేటప్పుడు ఎంత చెక్ చేసుకుంటారు కదా, అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకొని అన్ని కరెక్ట్గా ఉన్నాయా. మన మానం కాపాడుకోవాలి. ఎలాగైతే మన శరీర మానాన్ని కాపాడుకోవడానికి మన వస్త్రములను కాపాడుకుంటామో, అలాగే మన ఆత్మీయ జీవితం యొక్క మానం పోకుండా ఏం చేయాలన్నమాట? కాపాడుకో. దేంతో సాధ్యం అంటే ప్రేమ, సహనం, ఓర్పు, జాలి, దయ, కనికరము, సత్కార్యాలు, క్షమించడం. ఇవన్నీ ఏంటంటే మన క్రైస్తవ జీవితానికి సిగ్గు రాకుండా ఏం చేస్తానండి ఇవన్నీ? ధైర్యం. సో అలా 17 నుంచి 21 కూడా చూసాం మనం కదా. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణమును 3 భాగములాయను. అన్యజనుల పట్టణములు కూలిపోయిను. తన తీక్షణమైన ఉగ్రతయు మద్యము గల పాత్రయు మహాబబులోను నాకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసింది. సో మహాబబులోన్ అంటే ఎవరు? రోమా సామ్రాజ్యం. ప్రతి ద్వీపము పారిపోయేను, పర్వతములు కనబడకపోయేను. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్ల ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించారు. అంటే వీళ్ళు దేవుణ్ణి దూషించారు కానీ మారు మనస్సు పొందలేదు. దేవుణ్ణి దూషించారు. ఈ 16వ అధ్యాయంలో 3 సందర్భాల్లో మనం ఆ మాటను చూస్తాం. ఎక్కడ? 16:9 చూస్తాం, 16:11 చూస్తాం, 16:21 చూస్తాం. ఓకే, 16:9, 16:11, 16:21 ఈ 3 వచనాలు ఏముంటదంటే ఎంత జరిగినా వాళ్ళు ఏం పొందలేదంట? మారు మనసు పొందలేదు, దేవుణ్ణి మహిమపరిచారు. అంటే దేవుణ్ణి దూషించారు కానీ మారు మనసు పొందలేదు. దేవుణ్ణి దూషించారు కానీ మారు మనసు పొందలేదు. కొన్నిసార్లు దేవుడు మారు మనసు పొందే అవకాశం కూడా ఇవ్వడు. నువ్వు మారు మనసు పొందాలనుకుంటా దేవుడు నీకు ఇవ్వడు అనమాట. మారు మనసు పొందే అవకాశం. ఫరో, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోకి మారు మనసు పొందే అవకాశం ఇచ్చాడా? వాడు కఠినపరచబడ్డాడు. అంటే దేవుడు డిసైడ్ అయిపోయాడు. దేవుడు డిసైడ్ అయితే వాడు మారు మనసు పొందినా కూడా దేవుడు అవకాశం ఇవ్వడు. మనం ఆ స్థితికి వెళ్ళకూడదు. కొన్నిసార్లు మనం కొంతమంది ఎన్ని జరిగినా, ఎన్ని పాఠాలు చెప్పినా మారు మనసు పొందాలి. అప్పుడు అనిపిస్తుంది దేవుడే వారికి ఇవ్వట్లేదేమో, మారు మనసు పొందే అవకాశం దేవుడే ఇవ్వలేదేమో అనిపిస్తుంది. అంటే దేవుడు కూడా పర్మిషన్ ఇవ్వాలి. ఓకే, నువ్వు మారు మనసు పొందితే నిన్నేం చేస్తాను, నేను చేర్చుకో. దేవుడితో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం పొందాలనుకున్నా పొందకుండా చేస్తాడు. వాడు ఆ ఐగుప్తు రాజు ఏం చేశాడనమాట? ఫస్ట్ వెళ్ళండి అన్నాడు, మళ్ళీ ఏం చేశాడంట? హృదయం కఠినపరిచాడు, మళ్ళీ పోవద్దు అన్నాడు. అలా ఎన్నిసార్లు చేశాడు? అలా ఎన్నిసార్లు కఠినపరిచాడు? 9 సార్లు కఠినపరిచాడు. అంటే అతనికి దేవుడు ఏం చేశాడు? నాశనాన్ని ఫిక్స్ చేశాడు. సో రోమాకి కూడా దేవుడు నాశనాన్ని ఏం చేశాడు? ఫిక్స్ చేశాడు. వాళ్ళు కూడా మారు మనసు పొందాలనుకున్నా పొందలేదు. నెక్స్ట్ 17వ అధ్యాయంకి వెళ్దాం. 17వ అధ్యాయం 17th చాప్టర్.
హెడ్డింగ్ ఏం రాసుకుంటారంటే 17th చాప్టర్. పదిహేడవ అధ్యాయం 17th చాప్టర్. ఇంగ్లీష్లో ద ఫాల్ ఆఫ్ రిలీజియస్ బాబిలోన్. ద ఫాల్ ఆఫ్ రిలీజియస్ బాబిలోన్. మత సంబంధమైన బబులోను కూలిపోవుట. మత సంబంధమైన బబులోను కూలిపోవుట. క్రైస్తవ్యం మతమా మార్గమా? మార్గం. క్రైస్తవ్యం ఏం కాదు, మతం కాదు, యూదా మతం. ఓకే, జూడాయిజం ఇస్ రిలీజియస్. ఓకే, కానీ క్రైస్తవ్యము మతం కాదు, మార్గం. అందుకే ఈ మార్గమందున్న వారిని, అపోస్తలుల కార్యములు, ఈ మార్గమందున్న వారిని సౌలు ఏం చేశాడంట, ఇంటింట చొచ్చి వాళ్ళని ఈడ్చు. సో అక్కడ మతం, క్రైస్తవ మతం అని ఎక్కడ కూడా బైబిల్ చెప్పదు. క్రైస్తవం అనేది ఒక మార్గం, ఇట్స్ అ వే, నాట్ రిలీజియస్. సో అయితే బబులోను ఇట్స్ రిలీజియస్, రోమా రిలీజియస్. సో ఏదైనా ఒక సిటీ కానీ కింగ్డమ్ కానీ గొప్పది అవ్వాలంటే రెండు, ఒకటి రిలీజియస్గా అన్నా ఆ రూట్లోనైనా అది చాలా గొప్పగా ఓకే అవుతుంది, లేదా రెండోది కమర్షియల్గా, ఫైనాన్షియలీ కమర్షియల్గా ఆ సిటీ కానీ ఆ కింగ్డమ్ కానీ ఏమవుతుంది అనమాట, గొప్పగా అవుతుంది. ఇప్పుడంతా కూడా ప్రజెంట్ వరల్డ్ ఏంటంటే ప్రతి కంట్రీ కూడా కమర్షియల్గా ఏమవ్వాలనుకుంటారు, డెవలప్ అవ్వాలనుకుంటారు, నాట్ రిలీజియస్. సో కొన్ని దేశాలు మాత్రమే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందులో ఒకటి మన దేశం. ఈ మధ్య మన దేశం కూడా రిలీజియస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, రిలీజియస్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, నాట్ ఆన్ ది కమర్షియల్. సో అలా రోమ్ కూడా రెండు ఉన్నాయి, రెండు బలమైనవి, ఒకటి రిలీజియస్ అండ్ రెండోది కమర్షియల్. సో ఇప్పుడు దేవుడు రిలీజియస్లో స్ట్రాంగ్ ఉన్నటువంటి రోమాని నాశనం చేయబోతాడు. కమర్షియల్గా 18th చాప్టర్లో వస్తుంది, కమర్షియల్గా స్ట్రాంగ్ ఉన్న రోమాని ఏం చేస్తాడు అనమాట, నాశనం చేయబోతున్నాడు. అది ఎలాగో చూడదు, అర్థమైంది కదా. సో అందుకే ద ఫాల్ ఆఫ్ రిలీజియస్ బాబిలోన్. మత పరంగా రోమా ఎక్కడైతే బలంగా ఉందో దేవుడు దాన్ని ఏం చేయబోతున్నాడు అనమాట, నాశనం చేయబోతున్నాడు. రైట్, చదువు 1వ వచనం చదవండి. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాడు, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరచను. రైట్, సో ఇక్కడ కొన్ని పాయింట్స్ రాసుకోండి. సో ఇంట్రడక్షన్ లాగా, పరిచయం, ఇంట్రడక్షన్ లాగా ఏంటంటే రెవల్యూషన్ 16:19 తర్వాత 14:8 Revelation 16:19 and 14:8 have already declared fall of Babylon. Bracket లో రోమ్. ఇప్పుడు కూడా ప్రకటన 16:19లో 14:8లో బబులోను కూలిపోయినని ముందుగానే చెప్పబడిన.
సో మరి 17-18 అధ్యాయాలేమో రెవల్యూషన్ 17 and 18 chapters the fall of Babylon, is carefully detailed. డీటెయిల్గా కూలిపోయిననే విషయం 16-19లో 14-8లో ఆల్రెడీ చెప్పబడింది. మరి 17-18 డీటెయిల్గా చెబుతున్నా. అలాగే 13th చాప్టర్ కూడా 11th చాప్టర్ కూడా ఓవరాల్ సమ్మరీ అన్నమాట. అవిశ్వాసులైన యూదులను దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడనేది 6, 7, 8, 9, 10లో డిఫరెంట్ ఓకే అలంకార భాషలో చెప్పాడు. 11th చాప్టర్ అనేది సమ్మరీ, ఓవరాల్గా సమ్మరీ అనమాట. ఆ అధ్యాయాలన్నింటిలో కలిపి 11th చాప్టర్లో ఒక సమ్మరీ. అలాగే ఇప్పటివరకు చెప్పేశాడు బబులోను రోమా నాశనం అవుతుందని, కానీ ఇప్పుడు 17-18లో కొంచెం డీటెయిల్గా చెప్తున్నాడు. ఏ పాయింట్ మీద, ఏ విషయంలో దేవుడు వారిని నాశనం చేయబోతాడంటే, ఒకటి రిలీజియస్ పరంగా, రెండోది కమర్షియల్ పరంగా. బబులోను అనేటువంటి పదం 287 సార్లు ఉపయోగించబడిందంట. ఓకే, Babylon, the name Babylon is mentioned in Bible 287 times. 287 సార్లు బబులోన్ అనేటువంటి పేరు ఉపయోగించడం జరిగింది. సో ఈ బైబిల్ గ్రంథంలోనే బబులోను చాలా గొప్ప పాత్ర అనమాట. మనకు బబులోన్ అనగానే గుర్తుకు రావాలి ఏంటి? దేవుని ప్రజలను హింసించిన పట్టణము, అలాగే విగ్రహారాధనని ప్రోత్సహించిన పట్టణము, భయంకరమైన విగ్రహారాధన ఎక్కడ? బబులోన్లో. అలాగే మనుషుల్ని కూడా ఆరాధించాలని ప్రవేశపెట్టిన సామ్రాజ్యం కూడా, సిటీ కూడా ఏదనమాట అంటే చక్రవర్తి ఆరాధన, ఎంపరర్ వర్షిప్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరనమాట? ఈ బబులోనీయులే. దాన్ని చాలా దేశాలు కంటిన్యూ చేశాయి. రోమ్ దాన్ని కాపీ కొట్టింది అనమాట. రోమ్ ఎగ్జాక్ట్ జెరాక్స్ కాపీ ఆఫ్ బాబిలోన్. ఓకే, అందుకే రోమ్ని బబులోను పేరుకి ఏం చేశారనమాట, కంపేర్ చేస్తారు. ఎగ్జాక్ట్ జెరాక్స్ కాపీ. వెళ్ళిపోదాం, చాప్టర్లోకి వెళ్ళిపోదాము. మొదటి 2 వచనాలు. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలా చెప్పాను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జనముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదనను. భూరాజులు ఆమెతో వ్యభిచరించి, భూ నివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి. సో మహావేశ్య అన్నాడు. ఏమన్నాడు? మహావేశ్య, ద గ్రేట్ హార్లట్. బ్రాకెట్లో రిలీజియస్ బాబిలోన్, బ్రాకెట్లో మళ్ళీ ఎవరు? అది విగ్రహారాధన. బైబిల్ గ్రంథం ప్రకారం విగ్రహారాధన దేంతో సమానం? అందుకే దాన్ని ఏమన్నారనమాట? వేశ్య. సో ఐడల్ వర్షిప్
భయంకరమైన పాపం, వ్యభిచారంతో సమానం అన్నమాట. అందుకే దేవుడు ఇశ్రాయేలును కూడా వ్యభిచారిగా చూపిస్తాడు. అంటే ఏంటి? దేవుని వారు విడిచిపెట్టినప్పుడు, యెహోవా దేవుని విడిచిపెట్టి విగ్రహారాధికులు అయినప్పుడు వాళ్ళని వేషతో పోల్చాడు. సో ఇప్పుడు అలాగే ఈ మహాబబులోని దేంతో పోలుస్తాడు అనమాట? వేషతో పోల్చాడు. బికాస్ దే ఆర్ విగ్రహారాధికులు. భూరాజులు ఆమెతో వ్యభిచరించి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులే. ఆమె అంటే ఎవరు? రోమ్. ఆ రోమా యొక్క మధ్యములో మత్తులయ్యారు. ఇప్పుడు రిలీజియస్ ఎక్కువగా ఇది ఉంది. అప్పుడు జనాలందరూ, రాజులందరూ ఆ సిటీకి వెళ్తారు కదా, బాగా ఎంజాయ్ చేయడానికి, మత్తులు అవ్వడానికి, తాగడానికి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి. రోమాతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, రోమాతో బిజినెస్ ఒప్పందం ఏర్పాటు చేసుకోవాలి. అంటే కనెక్షన్స్, ఒక పెద్ద సిటీ అవ్వగానే దాంతో కనెక్షన్ అవ్వడానికి అందరూ ఏం చేస్తారు అనమాట? రాకులాడతారు కదా. ఇప్పుడు అమెరికా అంటే అందరికీ ఏంటి? అమెరికా అంటే ఒక పిచ్చి కదా. సరే అమెరికాకి వెళ్ళిపోవాలి, అమెరికాలో సెటిల్ అవ్వాలి, అమెరికాలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అమెరికాలో పిల్లల్ని కనాలి. సో ముందంతా అదే. మన ఇండియా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తారు, పెళ్లి చేసుకుని వెళ్తారు, అక్కడికి వెళ్ళి పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది అనమాట? అక్కడ సిటిజన్షిప్ వచ్చేది. అప్పుడు పిల్లలు వాళ్ళు ఏ సిటిజన్స్ అవుతారనమాట? అమెరికన్ సిటిజన్స్ అవుతారు. అలాగే ఇంగ్లాండ్లో చాలా మంది ఇండియన్స్ మనం చూస్తే మనకు కనపడే వాళ్ళందరూ కూడా సిటిజన్స్ అన్నమాట. ఇంగ్లాండ్ సిటిజన్షిప్ వచ్చేసి ఉంటారు. అంటే ఎప్పుడో వాళ్ళు వెళ్ళిపోయి అక్కడే పిల్లలు కానీ అక్కడ సిటిజన్షిప్ వచ్చేసుకుంటారు. అంటే ఒక ఇది డెవలప్ అయినటువంటి దేశంలోకి వెళ్ళాలి, ఆ దేశంలో ఉద్యోగం చేయాలి, ఆ దేశంలో స్థిరపడాలి, ఆ దేశంతో కనెక్షన్ పెట్టుకోవాలి, ఒక ఆతృత ఉంటుంది కదా. అలాగే రోమా అంటే అప్పుడున్నటువంటి రాజులకు, జనాలకి ఏంటనమాట? ఒక పిచ్ అనమాట. అందుకే రోమన్ సిటిజన్షిప్ కూడా చాలా వాల్యూ ఉండేది. పౌల్ని ఒకడు కొట్టినప్పుడు కారణం లేకుండా, ఎంక్వైరీ లేకుండా నువ్వు ఒక రోమా పౌరుడి మీద ఎలా చేయి చేసుకుంటావు అన్నాడు. అనగానే వాడికి భయం వేసింది. ఏంది, నువ్వు రోమా పౌరుడివా? నేను ఆ రోమా పౌరసత్వం కోసం ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కున్నాను అన్నాడు. నేను పౌలు ఏమన్నాడు? నేను పుట్టుకతోనే ఎవరిని? రోమా పౌరు. అంటే ఆ రోమన్ సిటిజన్షిప్ కోసం కూడా జనాలు ఎగబడేవారు. అక్కడ ఉద్యోగం దొరకాలన్నా రోమన్ సామ్రాజ్యంలో అంటే అంత జనాలకి అంత పిచ్చి అనమాట. అందుకే దాన్ని అదే అన్నాడు అనమాట. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అంటే ఎవరు పారిపోరు అన్నమాట, ఇంకా కావాలనుకుంటారు కానీ. ఒకసారి కొన్ని పాత నిబంధన రెఫరెన్స్ మనం చూద్దాం. యెహెజ్కేలు 8వ అధ్యాయం 14వ వచనం. యెహెజ్కేలు, ఎజెకియల్ 8:14. యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గురించి ఏడ్చుట చూసితిని. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూసితివి గాని నీవు తిరిగి చూడలేడలా వీటిని మించిన ఏ కృత్యములు చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయము ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకు బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు. సో అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను కూర్చి ఏడ్చుట సూచిస్తుంది. సో దాన్ని యెహెజ్కేలు ఏం చేస్తున్నాడంటే దాన్ని ఏం చేస్తున్నాడు? వ్యతిరేకించాడన్న. స్త్రీలు తమ్మూజు దేవతను కూర్చి ఏడవడం ఏంటి? ఓ విగ్రహాన్ని చూచి ఏడవడం ఏంటి? ఒక విగ్రహం, ఒక ఎమోషన్ ఏంటి? దానికి దాసులు అవడం ఏంటి? దానితో కలవటం ఏంటి? దాంతో ఏకీభవించడం ఏంటి? దానికోసం ఏడవడం ఏంటి? సో యెహెజ్కేలు అక్కడ వ్యతిరేకిస్తాడు. అలాగే యెరెమియా 44:17-19.
ఇర్మియా 44:17-19. మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయంగా నెరవేర్చబోతున్నాము. మేమును, మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోను చేసినట్లే ఆకాశరానికి ధూపం వేయుదుము, ఆమెకు పానార్పణంగా అర్పింతుము. ఏలైనగా మేము అలాగూ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికెను, మేము క్షేమంగానే ఇంటిమి, ఏ కీడును మాకు కలగలేదు. మేము ఆకాశానికి ధూపం వేయగయు, ఆమెకు పానార్పణము అర్పింపగయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. మేము ఖడ్గం చేత క్షామం చేతును క్షీణించుచున్నాము. మేము ఆకాశానికి ధూపం వేయగాను, ఆమెకు పానార్పణలు అర్పింపగాను, మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు పానార్పణలు పోయిచున్నామా అని వారు చెప్పగా, ఇర్మియా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన ప్రజలందరితో ఇట్లనేను, యూదా పట్టణంలోను యెరూషలేము వీధులను మీరును మీ పితరులను మీ ఇప్పుడు దేవుని ప్రజలు ఎవరిని తలుచుకుంటారు? ఆకాశరాణిని తలుచుకుంటారు. ఆకాశరానికి ధూపం వేస్తే మాకు ఎంతో నెమ్మది, ఆకాశరానికి ధూపం వేయడం ద్వారా మాకు సమాధానం, పిండి వంటలు చేస్తున్నాం అంటే వాళ్ళు దేవుణ్ణి ఏం చేశారు? మార్చారు. దేవుణ్ణి మార్చారు. ఒక అజ్ఞాన కాలంలో చాలా క్రైస్తవుల్లో కూడా చాలా మంది సో దేవుణ్ణి మార్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే నేను చిన్నప్పుడు మా ఊర్లో ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, అప్పుడు ఒక అంటే ఇల్లీగల్ పని ఏదంటే మట్కా అనే ఒక ఆట ఉంది. తెలుసా? మట్కా అంటే లాటరీ లాగానే మట్కా అని ఉండేది అన్నమాట. అంటే ఏదో నంబర్స్ వేస్తారు, ఆ నంబర్లకి వెళ్ళి డబ్బులు కడతారు, ఏ నంబర్ వస్తే దానికి డబ్బులు వస్తాయి అన్నమాట. లాటరీ లాగానే. సో దాంతో చాలామంది అప్పులు పాలయ్యి ఎంతోమంది కుటుంబాలు నాశనం అయ్యాయి. అప్పుడు రేపు ఏ నంబర్ వస్తుందా అని చెప్పడానికి ఈరోజు కళ్ళు అనేవాళ్ళు అనమాట. ఆ కళ్ళు వచ్చేదన్నమాట వాళ్ళకి. అంటే ఎప్పుడు అదే ఆలోచించి పండుకున్నారు కాబట్టి రాత్రి నాకు 7 నంబర్ వచ్చింది, 7 నంబర్ మీద రాత్రి నాకు ఆ బ్రాకెట్ వచ్చింది, ఆ బ్రాకెట్ ఎంత ఇలా కళ్ళు కనేవాళ్ళు. కొంతమంది విగ్రహ పూజలు చేసేవాళ్ళు. అలా అది మేము ఉన్నటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా అది పాకిపోయింది. అప్పుడు ఎవరో చెప్పారంట, ఏంటంటే ఏదో ఒక విగ్రహ పటానికి పూజలు చేస్తే కొబ్బరికాయ కొడితే చక్కగా బలి వస్తాయంట డబ్బులు అంటే. కానీ దాదాపు చాలామంది క్రిస్టియన్స్ అందరూ ఆ మట్కా కోసం క్రైస్తవ విగ్రహాలను స్టార్ట్ చేశారు. సొంత మా మేనమామ చేశాడు. సో వేరే యేసుప్రభు అంటే ఫోటోలన్నీ తీసేసి యేసుప్రభు ఫోటోలు తీసేసి వేరే విగ్రహం ఫోటో తీసుకొచ్చారు. ఆ ఫోటోకి బొట్లు పెట్టడం ఏంటి, ఆ ఫోటోకి కొబ్బరి, మాకు తెలియదు కదా పిల్లలు. మేము యేసుప్రభు ఫోటో ఏంటి, వేరే ఫోటో వచ్చింది ఏంటి. సో అర్థమవుతుంది కదా, ఏదో ఒక దానికోసం దేవుణ్ణి మార్చి పూజలు చేయడం అంటే. సేమ్ అలాగే దేవుని ప్రజలు యెహోవా దేవుని విసర్జించి ఆకాశరానికి తమ్మూజు దేవకి ఏం చేస్తారట? పండగలు, ఆచరణలు ఇవన్నీ చేస్తారు. దాన్ని ఏం చేస్తారంటే ఇర్మియా అంటే ఈ ఆకాశరాణి తర్వాత తమ్మూజు ఇవన్నీ ఎవరంటే బబులోను దేవతలు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఎవరి మీద పడింది అనమాట? యూదుల మీద పడింది. ఒకసారి ఆలోచించి 70 సంవత్సరాలు యూదులు బబులోన్లో ఉన్నారంటే అప్పుడు వాళ్ళ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి? ఇప్పుడు విగ్రహానికి నమస్కరించమన్నాడు కదా బబులో, ఎవరు? నెబుకద్నెజర్. ఎంతమంది నమస్కరించలేదు? 3. మిగతా అందరూ ఏం చేశారు అంటే ఏంటి? ఏమైపోయారు? 3 వెళ్ళింది యూదా నుంచి బబులోనికి. చాలా మంది వెళ్ళారు. అంటే వాళ్ళందరూ ఏం చేశారు? ఆ విగ్రహానికి నమస్కరించారు. 3 మాత్రం ఏం చేశారు అనమాట? స్ట్రాంగ్ గా నిలబడ్డారు. సో మొదటి శతాబ్దంలో కూడా రోమా క్రైస్తవులు ఏం చేస్తారు అనమాట? బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎవరైతే రోమా చక్రవర్తిని ఆరాధించరో, వర్షిప్ చేయరో వాళ్ళని చంపేస్తాం, వాళ్ళని నాశనం చేస్తాం అని క్రైస్తవులందరూ ఏమన్నారు? మాకు ప్రభువు ఎవరు? క్రీస్తు. మా ప్రభువు క్రీస్తు అన్నారు. మా ప్రభు రోమా చక్రవర్తి కాదు. అప్పుడు క్రైస్తవులు ఏం చేశారన్నమాట? శిరచ్ఛేదనం చేశారు.
సో అట్లా మనకి కొంచెం పాత నిబంధన స్టోరీస్ తెలిస్తే ప్రకటన గ్రంథం అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఎందుకు బబులోన్ అన్నాడు, ఎందుకు ఆ బబులోని మహావేషతో పోల్చాడు. నెక్స్ట్ 3 నుంచి 6. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యముకు కొనుక్కోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని, ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రం ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏకమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్రత కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండెను: మర్మము, వేశ్యలకును భూమిలోని ఏకమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఇండుట చూచి తిని. 6 వర్షాలైనా నేను దాన్ని చూచి బహు ఆశ్చర్య పడక. సో యోహాను ఆ వేశ్య అయినటువంటి బబులోని చూచాడంట. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యములకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచింది. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణములు గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏక్యమైన కార్యములతోనూ తాను చేర్చున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉన్నాను. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉన్నది. ఏమని? మర్మము, వేషలకును భూమిలోని ఏకమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. తల్లి అయిన, సో ఈ విగ్రహారాధనకి తల్లి ఎవరన్నమాట? బబులోన్. సో బబులోన్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ హేయ కృత్యాలకి. అన్ని హేయ కృత్యములకు తల్లి ఎవరన్నమాట? బబులోన్. రోమన్ క్యాథలిక్ కూడా అంటారు మాది తల్లి సంఘం, మదర్ చర్చ్, మదర్ చర్చ్ అంటారు. అవును, మదర్ చర్చ్. దీనికి విగ్రహారాధనకి కదా. క్రైస్తవ్యంలో విగ్రహాలు ప్రవేశపెట్టింది ఎవరు? వాళ్ళే. విగ్రహారాధనకి మదర్ చర్చ్ ఎవరంటే రోమన్ క్యాథలిక్స్. అన్ని ఆచారాలు క్రైస్తవ్యంలో కలిసిపోవడానికి మదర్ చర్చ్ ఎవరన్నమాట? రోమన్ క్యాథలిక్. మన రోడ్లో ఉన్నారు అక్కడ 3వ బిల్డింగ్ 4వ బిల్డింగ్ వాళ్ళది. ఓకే, వాళ్ళు అన్ని చేస్తారు. వాళ్ళు క్రైస్తవులా కనపడరు. మీరు క్రైస్తవులు అంటే నో, మేము క్యాథలిక్స్ అన్నారు, మేము మార్తోమాస్. వాళ్ళు క్రైస్తవులు అని పిలుచుకోరు, క్రైస్తవులు అని పిలువబడరు, క్యాథలిక్స్. అంటే విగ్రహారాధన, క్రైస్తవ్యంలో విగ్రహారాధన రావడానికి కారణం యేసుక్రీస్తు బొమ్మను తీసుకొచ్చారు, మరియమ్మ బొమ్మను తీసుకొచ్చారు. ఇంకా వ్యక్తుల్ని ఆరాధించడం స్టార్ట్ చేశారు. సెయింట్ ఫిలోమినాస్ అని, ఇంకెవరు మార్తోమాస్ అని, సెయింట్ జోసెఫ్ని, అంతోని అని, ఇంకా ఎంతమంది ఉన్నారు, మాకు చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఇదంతా కూడా ఏంటన్నమాట? అలాగే బబులోను కూడా తల్లి అన్నమాట, మదర్ ఆఫ్ ఆల్ హేయ కృత్యాలన్నిటికీ తల్లి ఎవరన్నమాట? బబులోను. ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచితిని. ఏ రక్తం తాగుతుందంటే అది పరిశుద్ధుల రక్తాన్ని తాగుతుందంట. యేసుకు సాక్ష్యం ఇచ్చిన వారి క్రైస్తవులను హింసించడం అంత భయంకరంగా ఉందన్నమాట. సో ఇక్కడ నిజంగా బబులోనుగా చెప్పబడుతున్న రోమా. బబులోన్ లేదు ఆ టైంకి. బబులోన్ అనేది ఏమైపోయింది, అప్పుడే దేవుడు దాన్ని ఏం చేశాడు? నాశనం చేశాడు. నేటికి ఎవరు కూడా ఆ బబులోన్ సిటీని రీబిల్డ్ చేయలేదు. మన హిస్టరీ చదివితే 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ లో ఒకటి ఉండేది, ఏది? హ్యాంగింగ్ గార్డెన్స్. దాన్ని ఎవరు రీబిల్డ్ చేయలేదు. ఒక్క ఫౌండేషన్ స్టోన్ పడలేదు. దాన్ని కానీ సొదొమ గొమొర్రా కానీ మళ్ళీ కట్టినోళ్ళు లేదు.
7 7వ వచనం. ఆ దూత నాతో ఇట్లా నేను ఉమ్, నీవేళ ఆశ్చర్యపడితివి ఉమ్, ఈ స్త్రీని గూర్చిన మర్మమును ఉమ్, 7 తలలను ఉమ్. 10 కొమ్ములను కలిగి దాన్ని మోయిచున్న క్రూరముగును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. So the great harlot is interpreted. See. మహా వేషను గూర్చిన మర్మము తెలుపబడెను. ఎనిమిదో వచ్చి నీవు చూచిన ఆ మృగము ఉండేను కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనములకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. ఏదది? మృగము. నీవు చూచిన మృగము ఉండెను. భూనివాసులలో ఉమ్. జగదుత్పత్తి మొదలుకొని ఉమ్. జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో ఉమ్. వారు ఉమ్. ఆ మృగం ఉండేను కానీ ఉమ్. ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. సో 8వ వచనంలో ద బీస్ట్ క్యారింగ్ ద ఉమెన్, ద బీస్ట్ క్యారింగ్ ద ఉమెన్ అంటే క్రూర మృగము ఆ స్త్రీని ఏం చేస్తుందంట? మోస్తా ఉంది. ఇది కనెక్షన్ దేనికంటే రెవల్యూషన్ 13th చాప్టర్ 13వ అధ్యాయానికి కనెక్షన్ ఉంది. 13వ అధ్యాయంలో కూడా మనం సముద్రంలో నుంచి వచ్చి 2 క్రూర మృగాలు వచ్చాయి కదా. ఒకటి సముద్రంలో నుంచి వచ్చింది, ఇంకొకటి నేల నుంచి వచ్చింది, భూమి మీద నుంచి వచ్చింది. ఓకే, సో ఆ క్రూర మృగానికి కనెక్షన్ ఇది. ఇది 8th వర్స్. మహావేషన్ స్త్రీ అంటే అక్కడ మహావేషను మోసిన క్రూర మృగము. అధ్యాయము అని రాసుకోండి. అంటే ఆ 13వ అధ్యాయంలో ఉన్నటువంటి క్రూర మృగము ఇది ఒకటే. తొమ్మిదవ వచనం. ఇందులో జ్ఞానం గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయి ఒకడున్నాడు, కర్మవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునైంది. తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. సో 9వ వచనంలో 7 మౌంటైన్స్ అసోసియేట్ విత్ ద బీస్ట్. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. 7 mountains associated with the beast. క్రూర మృగముతో కలిసిన 7 కొండలు. క్రూర మృగముతో కలిసిన 7 కొండలు. 7 కొండలు అనగానే గుర్తుకు రావాలి. సో 7 కొండలు అనేది విగ్రహారాధనకి ఏంటన్నమాట? సూచన. ఇక్కడ మనం కూడా 7 కొండలు, ఏలుమలై. సో బైబిల్ గ్రంథంలో 7 కొండలు ఆ మహావేషతో కలిసిపోయాయి అంటే విగ్రహాలు.
ఇప్పుడు కూడా ఆ 7 కొండలకి ఎంత ఫేమస్ కదా, ఎంత ఎంత భయంకరమైన విగ్రహాలు జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కువ చందా ఏ దేవాలయంలో పోగైంది అంటే అది సెకండ్, తిరుపతి థర్డ్ కదా. ఫస్ట్ ఇది వాటికన్ అనుకుంటాను, వాటికన్ సిటీ ఫస్ట్ అనుకుంటాను. సెకండ్ తిరుపతి ఉంది, మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. నేను చదివినప్పుడు ఫస్ట్ వాటికన్, సెకండ్ తిరుపతి. అంత కోట్ల భయంకరమైన విగ్రహాలు. సో ఈ 7 కొండలు ఈ వేషతో ఏమైపోయాయంట, మృగంతో కలిసిపోయాయి. మృగం అంటే బబులోను. అంటే ఇది సింపుల్ మన దేశంలోనే జరుగుతుంది. ఇప్పుడు పొలిటీషియన్స్ ఎక్కువగా ఈ స్వామీజీలతో ఏమవుతారన్నమాట, కలిసినప్పుడు ఎలా ఉంటుంది. సో మామూలుగా టాక్ ఏంటంటే ఈ స్వామీజీలందరూ ఎవరంటే పొలిటీషియన్స్ యొక్క బినామీలు. వాళ్ళ అక్రమ సంపాదన అంతా ఎవరి దగ్గర పెడుతుంటారు అనమాట. సో అంటే వాళ్ళు అసోసియేటెడ్, ఈ స్వామీజీలందరూ అసోసియేటెడ్, అంటే పొలిటికల్ అండ్ రిలీజియస్ ఆర్ అసోసియేటెడ్. సో అలాగే పాలిటిక్స్ అండ్ రిలీజియస్, రోమన్ పాలిటిక్స్ అండ్ రోమన్ రిలీజియస్ ఆర్ అసోసియేటెడ్, ఏకీభవించారు. రాజులు కూడా ఏమవుతున్నారు అనమాట, కలిసిపోయారు అనమాట, వాళ్ళతో అసోసియేషన్ అయిపోయారు. 7 మౌంటైన్స్ అంటే 7 రాజులు తర్వాత చెప్తారు. 10th verse చదవండి. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయి ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతను కొంచెంకాలం ఉండవలేను. ఉండినది ఇప్పుడు దేనిదియునైనా ఈ క్రూర ముఖము ఆ 7 పాటు ఒకడునై ఉండి, కానీ 8వ రాజవంశు నాశనముకు పోవును. సో 7 kings, 7 kingdoms. 5 అందులో ఏమయ్యాయంట, నాశనం అయిపోయినాయి. ఒకటి ఉంది, ఇంకోటి రావాలన్నమాట. ఓకే, సో ఇక్కడ 5 కూలిపోయాయి. ఏవేవి అంటే ఈజిప్టు, అష్షూరు, బబులోను, మెదో పర్షియన్, గ్రీస్. 5 కూలిపోయాయి అంటే అవే అన్నా. వచ్చిన 10 కదా, 10వ వచనం. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయి ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెం కాలము ఉండవలను. వాడెవరు అనమాట, రోమన్. 5 kings, 7 kings, 7 kings and kingdoms. దాంట్లో 5 fallen అంటే 5 పడిపోయి. ఏవేవి, ఈజిప్ట్, నెక్స్ట్ బాబిలోన్, నెక్స్ట్ మెడో పర్షియన్, నెక్స్ట్ గ్రీస్. 5 వచ్చాయా? మాదీయులు, పారసీకులు, మాదీయులు, పారసీ. 1 2 3 4 5. సో రావాల్సిన వాడు ఎవరు అనమాట, రోమ్ అన్నమాట. ఈజిప్ట్, అష్షూర్ రాలేదు, సారీ. ఈజిప్ట్ తర్వాత ఎవరన్నమాట, అస్సిరియా. ఈజిప్ట్, అస్సిరియా, బాబిలోన్, మెడో పర్షియన్స్, తర్వాత గ్రీస్. 5. సో రావాల్సిన ద అదర్ హెస్ నాట్ ఎట్ కమ్ అనేది వచ్చేసి రోమ్ అన్నమాట. సో ఎట్ టు కమ్ కింగ్డమ్ వచ్చేసి రోమ్. రావాల్సిన సామ్రాజ్యము రోమా. సో మనకు తెలుసు కదా,
ఓల్డ్ టెస్ట్మెంట్ స్టోరీ జరుగుతుంది కదా. మొదట ఐగుప్తు తర్వాత అష్షూరు, పవర్ఫుల్ కింగ్డమ్స్. ఐగుప్తు తర్వాత అష్షూరు తర్వాత బబులోను తర్వాత మాది పార్సీ తర్వాత గ్రీకుల తర్వాత ఎవరు వచ్చారు? రోమిలు వచ్చారు. అంటే అక్కడ నుండి చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. 5 పడిపోయాయి. ఏవేవి? ఐగుప్తు పడిపోయింది. ఐగుప్తు కూడా విగ్రహారాధన, అష్షూరు విగ్రహారాధన, బబులోను విగ్రహారాధన, మాది పార్సీలో విగ్రహారాధన, 5 గ్రీకు విగ్రహాలు, 6 రోమన్. 7వ ఏదంటే క్యాథలిజం అన్న. 7th వచ్చేసి క్యాథలిక్స్. రోమ్ తర్వాత సృష్టించిన ఒక విగ్రహారాధన సామ్రాజ్యం ఏదన్నమాట? క్యాథలిక్స్ అని అంటారు. 12 నుంచి 15. నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు. వారు ఇది వరకు రాజ్యమును పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగంతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగించురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజున ఇన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూసిన జలములు ప్రజలను, జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే. వారు ఆ వేషను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి. 15 వరకు చాలు. సో 15 వరకు ఏంటంటే, 15th వరకు ఏంటంటే 10 రాజులు వస్తారు. వాళ్ళు క్రీస్తు విరోధితో సంబంధం పెట్టుకుంటారు. 10 kings would come and వాళ్ళు allies with Antichrist. సో Antichrist అంటే is not a person. Antichrist అనేది ఒక ఫాల్స్ టీచింగ్, అబద్ధ ప్రవక్త. క్రీస్తు విరోధితో ఈ 10 మంది రాజులు ఏం చేస్తారు అన్నమాట? సంధి చేసుకుంటారు, సంబంధం పెట్టుకుంటారు. అంటే రాజులు విగ్రహారాధికులతో సంబంధం పెట్టుకున్నారు, మత రిలీజియస్తో. ఇప్పుడు అబద్ధ ప్రవక్తతో కూడా సంబంధం పెట్టుకున్నారు. రాజకీయం అంటే అంతే కదా. రాజకీయం అంటే ఏంటి? సో ఎవరైతే ఏంటి, మీ వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటే, డెవలప్ ఉంటే ఏం చేస్తారు అన్నమాట? సంబంధం పెట్టుకుంటారు. ఎవరు స్ట్రాంగ్ వాళ్ళతో సంబంధం పెట్టుకుంటారు అన్నమాట. సో ఇప్పుడు ఈ అబద్ధ ప్రవక్త, ఈ అబద్ధ ప్రవక్త క్రీస్తును హైలైట్ చేయడమా, క్రీస్తును డిగ్రేడ్ చేయడమా? అబద్ధ ప్రవక్త యొక్క ఉద్దేశం. అబద్ధ బోధ ఎప్పుడు కూడా క్రీస్తుని ఏం చేయడం అనమాట? డిగ్రేడ్ చేయడం. యూదులు చెప్పిన అబద్ధ బోధ ఏంటి? యూదులు అబద్ధ బోధ ఏం చేస్తారు? మీరు సంఘంలో ఉండండి కానీ సున్నతి పొందండి, సంఘంలో ఉండండి కానీ పండగలు చేద్దాం, సంఘంలో ఉండండి కానీ అవి చేద్దాం. అంటే ఏంటి? సంఘంలోనే అబద్ధ బోధ మొదలైంది. యూదులు, క్రైస్తవులైనటువంటి యూదులే ఆ అబద్ధ బోధను మళ్ళీ ఏం చేశారనమాట? సృష్టించారు. అప్పుడు పౌలు పత్రిక రాశారు, మీకు బుద్ధి ఉందా లేదా? అసలు క్రైస్తవులైన తర్వాత సున్నతి సంబంధం ఏంటి? అసలు ధర్మశాస్త్రంతో సంబంధం ఏంటి? ఎవరైనా ఇంకా ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు అవుతారంటే వాడు క్రీస్తు కృపలో నుండి ఏమయ్యాడు? తొలగిపోతాడు. సో ఒకవైపు యూదులు అబద్ధ బోధని సృష్టిస్తున్నారు, ఇంకొక వైపు రోమా నుంచి కూడా అబద్ధ బోధ సృష్టించబడతారు. రోమిలు కూడా మేము కూడా క్రిస్టియన్సే కానీ యేసులో బొమ్మ పెట్టుకున్నాం, మేము కూడా క్రిస్టియన్సే, మేరీ మాతను కూడా ఏం చేద్దాం? పూజించుదాం. మేము కూడా క్రిస్టియన్సే, పెద్ద గోపురం కడదాం. మేము కూడా క్రిస్టియన్సే, సిలువ పెడదాం. సో ఈ
యాంటీ క్రైస్ట్ అంటే కదా ఇట్స్ ఫాల్స్ ప్రాఫిట్ అంటే అబద్ధ బోధ, ఫాల్స్ డాక్ట్రిన్, సాతాను యొక్క టూల్స్ అన్నమాట. సాతాన్ టూల్స్ అప్పుడు ఒకటి యూదుల నుంచి కూర్చున్నటువంటి అబద్ధ బోధ, రెండోది రోమా సామ్రాజ్యం, మూడోది రోమిల ద్వారా పుట్టిన అబద్ధ బోధ. వాడి టూల్స్ అన్నమాట. ఈరోజు కూడా రోమన్ క్యాథలిక్స్ ఆర్ ది టూల్స్ ఆఫ్ సాటన్. అలాగే ఈ రోజు కూడా ఎవరైతే క్రీస్తుని డిగ్రేడ్ చేస్తున్నారో దే ఆర్ ది టూల్స్ ఆఫ్ సాటన్. సో వారి టార్గెట్ ఎవరు? క్రీస్తు. మన టార్గెట్ ఎవరు అనమాట? క్రీస్తు అనమాట. సో మనుషుల్ని క్రీస్తు దగ్గరికి వెళ్లకుండా, మనుషులు క్రీస్తును వెంబడించకుండా, మనుషులు క్రీస్తుని హైలైట్ చేయకుండా డిగ్రేడ్ చేయడమే వారి టార్గెట్ అనమాట. అందుకే అబద్ధ బోధను పుట్టిస్తున్నాడు, విగ్రహారాధనను పుట్టిస్తున్నాడు క్రైస్తవుల మధ్యలో. ఇప్పటికీ వాడు చేసే పని అన్నమాట. ఈ రోజు వరకు ఏదైతే ఫాల్స్ డాక్ట్రిన్ పుట్టిందో అదంతా కూడా ఎవరి పని? సాతాను. ప్రకటన గ్రంథంలో స్టార్ట్ అయింది వాడి పని. దేన్ని పుట్టించడం? అబద్ధమును పుట్టించడం. అందుకే అన్నారు కదా, సాతాను అబద్ధమునకు జనకుడు. అబద్ధమునకు జనకుడు. ఇదే బైబిల్ నుండి ఏం పుట్టిస్తారనమాట? అబద్ధాన్ని పుట్టిస్తారు. సో ఈ రాజులందరూ యాంటీ క్రైస్ట్తో అంటే అబద్ధ బోధకునితో, అబద్ధ బోధతో వాళ్ళు ఏం చేస్తారంట? ఏకీభవిస్తారు, ప్రోత్సహిస్తారు. రాజులే ప్రోత్సహిస్తే ఏముందంటే, అందుకే రోమిల కాలంలోనే బైబిల్ దాచబడింది. 15th century వరకు పరిశుద్ధ గ్రంథం ఏం కాలేదు, బయటికి రాలేదు. మార్టిన్ లూథర్ ఏం చేస్తాడు అనమాట, ఒరిజినల్ బైబిల్ని కనుగొంటాడు. కనుగొని అప్పుడు అమ్మో బాబోయ్, ఈ రోమీలు ఇంత భయంకరంగా అబద్ధ బోధ సృష్టించారా? బైబిల్ ఒకటి చెప్తుంది, వీళ్ళు ఇంకోటి చెప్తున్నారే అని 90 రోమన్ క్యాథలిక్లో ఉన్న 90 మిస్టేక్స్ని అతను కనిపెట్టి రాసి, నాకు వీటికి ఆన్సర్ చెప్పండి అని రివోల్ట్ అవుతాడు, ప్రొటెస్ట్ చేస్తాడు. అప్పటి నుంచి ప్రొటెస్టెంట్స్ అనే పేరు వచ్చింది. ప్రొటెస్టెంట్స్ అంటే రోమన్ క్యాథలిక్ ని వ్యతిరేకించిన వారిని ఏమంటారు? అందుకే క్యాథలిక్స్ ఏమంటారు? మనల్ని అందరినీ ప్రొటెస్టెంట్స్ అంటారు. క్యాథలిక్ గానోడు ప్రొటెస్టెంట్ వాళ్ళ దృష్టిలో. ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు 15th century వరకు అబద్ధ బోధ ఏమైంది? స్ప్రెడ్ అయింది. అప్పుడు ఊహించండి. దానికి ఎవరు ఏకీభవించారు? రాజులు కలిశారు. పోపులు అయింది ఎవరు? కింగ్స్. రాజులే పోప్ అయ్యారు. ఫస్ట్ మొదటి పోపు ఎవరు? బోనిఫస్ III. బోనిఫస్ III అనేవాడు మొదటి పోపు. వాడెవరు? అంతకుముందు రాజు. అలా రాజులు పోపులు అయ్యారు. అంటే ఏంటి? పొలిటీషియన్స్, కింగ్స్ అండ్ యాంటీ క్రైస్ట్ ఏమైపోయారు అన్నమాట. 16 and 17. 12 to 15 అయిపోయింది కదా. 16th వర్స్ చదవాలి. నీవు ఆ 10 కొమ్ములు గల మృగమును చూచితివే, వారు ఆ వేషను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు. 17 దేవుని మాటలు నెరవేరే వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించడం వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. ఓకే, సో అంటే ఆ 16వ వచనంలో ఏంటంటే 17-16 ఏంటంటే మహావేషకు జరిగే తీర్పు. మహావేషకు తీర్పు జరుగును. The great harlot will be judged. 17వ వచనం చూడండి. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను.
దేవుడు వారికి బుద్ధి పుట్టించాడు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఏ స్థితిలో ఉన్నా డైరెక్ట్ చేసేవాడు ఎవరు? దేవుడే. సో అక్కడ ఏంటంటే ఈయన గాడ్ డైరెక్ట్స్ ఆల్. అందరినీ నడిపించేవాడు దేవుడే. God directs all, or God's hand ultimately directs all. దేవుడు వారికి కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. అక్కడ మరియు నీవు చూచిన ఆ స్త్రీ, ఆ మహావేష, భూరాజుల నేలు ఆ మహా పట్టణం. ఏ పట్టణం అది? బబులోన్. యాక్చువల్లీ అంటే ఆ సందర్భం బట్టి అక్కడ ఎవరన్నమాట? బబులోనే. బట్ ఆ బబులోన్ ఎవరన్నమాట? ద గ్రేట్ హార్లెట్ ఈస్ ఐడెంటిఫైడ్ విత్ రోమ్. 18వ వచనం. జే పాయింట్ రాసుకోండి. ఇక్కడ రాసుకోండి. జే. ద గ్రేట్ harlot is identified with Rome. మహావేశ్య ఎవరనగా, ఆ మహావేశ్య ఎవరనగా మహాపట్టణమైన రోమ్. ఆ మహాపట్టణమైన రోమ్ అని సూచించబడెను, గుర్తించబడెను. సో రోమ్ యొక్క బలం ఒకటి విగ్రహారాధన లేదా మతం, రిలీజియస్. దానికి ఎవరు సపోర్ట్ చేశారు? రాజులు సపోర్ట్ చేశారు. అయినా దేవుడు చూస్తూ ఉన్నాడు. చివరికి ఆ విగ్రహారాధనకి అంటే ప్రాణం పోసిన లేదా విగ్రహారాధనకి బలపరిచినటువంటి ఆ బబులోను అనగా ఆ రోమాన్ని దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. దానికి తీర్పు తీర్చాడు. అంటే ఇది 100 years లోపలనే జరగలేదు, 100 years తర్వాత జరిగినటువంటి సంభవం అన్నమాట. అబద్ధ బోధ, అబద్ధ ప్రవక్త, విగ్రహారాధన. సో యాంటీ క్రైస్ట్ అంటే ఎవరన్నమాట? అబద్ధ బోధ. సో యాంటీ క్రైస్ట్ గురించి మనకు పూర్తిగా తెలియాలంటే 1 John చదవాలి. 1 యోహాను పత్రిక చదివితే క్రీస్తు విరోధి ఎవరు అక్కడ చెప్తాడు. క్రీస్తుని డిగ్రేడ్ చేసేవాడు ఎవరన్నమాట? యూదులు కూడా క్రీస్తుని ఏమన్నారు? ఓకే, క్రీస్తుని వెంబడిద్దాం, కానీ ధర్మశాస్త్రం ఫాలో చేద్దాం. క్రీస్తుని వెంబడిద్దాం, ధర్మశాస్త్రం కూడా ఉంచుకుందాం. అది క్రీస్తు విరోధి. ఇట్స్ డాక్టరీ, అబద్ధ బోధ. ఈరోజు కూడా అబద్ధ బోధ ఏమవుతుంది? అలా క్రీస్తు సంఘంలో నుంచి అబద్ధ బోధ ఏమైందనమాట? బయలువెడుగుతా ఉంది. ఏమని? యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన కేవలం నరుడు మాత్రమే, ఆయన ప్రధాన యాజకుడు మాత్రమే, ఆయన్ని మనం పాటలు పాడకూడదు, యేసుక్రీస్తుని స్తుతించకూడదు, యేసుక్రీస్తుని ఆరాధించకూడదు, ఆయన ఒకప్పుడు దేవుడే, తాత ఇప్పుడు దేవుడు కాదు అనేవాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు దేవుడట, ఇప్పుడు దేవుడు కాదు. ఇంకొకటి ఆయన దేవుడే కానీ మనకు కాదు అనేవాళ్ళు ఉన్నారు. అంటే చాలా రకాల బోధ ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తు సంఘంలో నుంచి వచ్చింది ఈ బోధ. ఈ పెంతెకోస్తలు వీళ్ళందరూ ఫస్ట్ నుంచి వాళ్ళు యేసు వైపే చూచారు. వాళ్ళకి తెలియదు, యెహోవా దేవుడి గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి మాకు అన్ని యేసేనండి అని వాళ్ళు ఒక లైన్లో వెళ్ళిపోయారు. అన్ని తెలిసిన క్రీస్తు సంఘంలోనే ఏమొచ్చాయి అనమాట? ఈ బోధలు వచ్చాయి. సో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం ఎక్కడైనా క్రీస్తు సంఘంకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమడగాలి? ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఆ సంఘం యేసుక్రీస్తు విషయంలో ఏ విశ్వాసం కలిగి ఉన్నారు, ఆ సంఘం యేసుక్రీస్తు విషయంలో ఏ విశ్వాసం కలిగి ఉన్నారు. ఓకే, ద కరెక్ట్ ఏంటంటే కింద తండ్రిని కుమారుని సమానంగా చూడటం అన్న. తండ్రితో పాటు కుమారుడు కూడా ఎవరు? సమానం. అందుకే అన్నాడు, నన్ను చూచువాడు
తండ్రిని చూసి. తండ్రిని గణపరచున్నట్లుగా కుమారుని కూడా గణపరచవాలి. సో ఈరోజు మనం ఆదివారం తండ్రిని 100% గణపరిచి కుమారుని 7% గణపరుస్తున్నాం కదా. లేదా తండ్రిని 100%, కుమారుడు 99%. సో ఘనత, మహిమ, ప్రభావము, స్తుతి ఇద్దరికి ఎలా వెళ్ళాలి? సమానంగా వెళ్ళాలి. అందుకే ఏ చర్చికి వెళ్ళినప్పుడు చర్చాపేక్షలో యేసుక్రీస్తు దేవుడు అని మీరు నమ్ముతున్నారా అని అడగండి. అవును నమ్ముతున్నామంటే టిక్ వేయండి. నెక్స్ట్ 2, యేసుక్రీస్తు ఆరాధనకు అర్హుడా అని మీరు నమ్ముతున్నారా? అవునండి, ఆయన ఆరాధనకు అర్హుడేనండి. అప్పుడు టిక్ వేయండి. అప్పుడు ఆ చర్చికి వెళ్ళి లార్డ్స్ సపర్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు డూప్లికేట్ చర్చ్ అప్లికేషన్ ఏమయ్యాయి? బయటకు వచ్చాయి. సో వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఆ రెండు ఎవరైతే ఒప్పుకోరో, యేసుక్రీస్తు దేవుడు కాదని ఎవరైతే ఒప్పుకోరో, యేసుక్రీస్తు ఆరాధనకు అర్హుడు కాదు అని ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళు క్రీస్తు విరోధి, యాంటై క్రైస్ట్. సో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం మీరు వెళ్ళేటప్పుడు, ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఈ క్వశ్చన్స్ అడిగి వెరిఫై చేసుకుని వెళ్ళాలి. నన్ను ఒక బ్రదర్ అడిగారు, బ్రదర్ మీరు యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటున్నారా? అవును. ఆరాధనకు పాత్రలేదండి. అవునండి. అప్పుడైతే మీ దగ్గరకు వస్తాం బ్రదర్ అన్న. కొంతమంది ఉన్నారు బ్రదర్, అందువల్ల మేము వెరిఫికేషన్ చేసుకుంటున్నాం ఏ సంఘం ఏ విశ్వాసంలో ఉన్నారా. ఓకే. సో బెంగళూరులో మన సంఘం, కేరళ సంఘం, మట్టికేలో క్రీస్తు సంఘం, ఎంఆర్ఎస్ పాలెస్ సంఘం, ఈ 3 సంఘాలు యేసుక్రీస్తు దేవుడని ఆయన ఆరాధన అర్హుడని ఒప్పుకునే 2 సంఘాలు. కొంచెం ఇప్పుడు సమస్య వచ్చిందంటే హెచ్ఎల్ ఆనందపురం క్రీస్తు సంఘం అని ఒకటి ఉంది. అక్కడ 5-6 మంది వలన ఆ సంఘం ఇప్పుడు ఈ క్రీస్తు విరోధి బోధలో పడ్డారన్నమాట. వాళ్ళు మీరు తండ్రినే ఆరాధిస్తాం, కుమారుని మేము ఆరాధించు, కుమారుడు ఆరాధన కాదని చెప్తున్నారు, క్రీస్తు దేవుడు కాదని చెప్తున్నారు. సో ఆంధ్రాలో కొన్ని చోట్ల ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి. సో బీ కేర్ఫుల్ అండ్ ఎంక్వైర్. అక్కడికి వెళ్ళాలి, విచారించాలి. ఓకే, అందరికీ